హాయ్ గైస్, అందరికి కూడా గుడ్ మార్నింగ్. ఇవాళ వీడియోలో ఏంటంటే అనకాపల్లి డిస్ట్రిక్ట్ నుంచి అయితే ఆశా వర్కర్ జాబ్స్ అనేది అయితే రిలీజ్ అయితే అయ్యాయి. సో ఇవి వచ్చేసరికి పిహెచ్సి అండ్ యూపీహెచ్సి కింద అయితే జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో నోటిఫికేషన్ రిలీజ్ అయింది వచ్చేసరికి 3వ తేదీ సెప్టెంబర్ 2025 అయితే నోటిఫికేషన్ అనేది అయితే రిలీజ్ అయింది. సో దీనికి వచ్చేసరికి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి 13వ తేదీ సెప్టెంబర్ 2025 నాటికైతే ఎండ్ అయితే అవుతుంది. సో ఈ యొక్క ఆశా వర్కర్ జాబ్స్ వచ్చేసరికి మొత్తం మనకు రిలీజ్ అయింది వచ్చేసరికి 61 జాబ్స్ అనేది అయితే రిలీజ్ అయితే అయ్యాయి. సో ఈ యొక్క 61 జాబ్స్లో నుంచి అర్బన్ నుంచి వచ్చేసరికి మొత్తం 12 జాబ్స్ రిలీజ్ అయ్యాయి. అండ్ రూరల్ నుంచి వచ్చేసరికి 49 జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో మనకేంటంటే 4వ తేదీ సెప్టెంబర్ నుంచి 13వ తేదీ సెప్టెంబర్ 2025 వరకు అయితే మనమైతే అప్లై చేసుకోవడానికైతే టైం అయితే ఉంటుంది. అండ్ దీనికి ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది అనేది అయితే ఇవ్వడం జరిగింది. సో ఏంటంటే గ్రామీణ పట్టణాలలో ఎవరైనా సరే మహిళ అదే గ్రామ ప్రాంతంలో లేదా పట్టణంలో స్లమ్ ప్రాంతంలో నివాసం ఉండాలని అయితే చెప్తున్నారు. అండ్ ఏజ్ వచ్చేసరికి 25 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల మధ్యలో అయితే ఉండాలని అయితే చెప్తున్నారు ఏజ్ అనేది. అండ్ మహిళ అనే వాళ్ళు వివాహిత విధవరాలు ఒంటరి మహిళ అయితే అయి ఉండాలని అయితే చెప్తున్నారు. అండ్ విద్యా అర్హత వచ్చేసరికి కనీసం 10వ తరగతి నుండి అండ్ ఇంటర్మీడియట్ చదివింటేనా వాళ్ళకైతే ప్రాధాన్యత అయితే ఇస్తామని అయితే చెప్తున్నారు. అండ్ ఇంకొచ్చేసరికి వీళ్ళకి ఏంటంటే పరిచయ శక్తి అండ్ నాయకత్వ లక్షణాలు ఉండాలని అయితే చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆశా వర్కర్ మహిళకు కుటుంబం నుండి పూర్తి మద్దతు అయితే ఉండాలని అయితే ఇవ్వడం జరిగింది. వచ్చేసరికి ఇక్కడ 6వ పాయింట్ వచ్చేసరికి ప్రతి గ్రామీణ ప్రాంతానికి 1000 నుండి 1500 జనాభాకు ఒక ఆశా వర్కర్ని అయితే నియమిస్తామని అయితే చెప్తున్నారు. అండ్ పట్టణ ప్రాంతం వచ్చేసరికి 2500 నుండి 3000 జనాభాకు ఒక ఆశా వర్కర్ని అయితే నియమిస్తామని అయితే చెప్తున్నారు. ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉంటారో వాళ్ళు వచ్చేసరికి విలేజ్ హెల్త్ అండ్ శానిటేషన్ కమిటీ వాళ్ళకైతే మనమైతే అప్లికేషన్ ఇవ్వాల్సిందైతే ఉంటుంది. అండ్ ఎవరైతే పట్టణ ప్రాంతం వాళ్ళు ఉంటారో అర్బన్ హెల్త్ అండ్ శానిటేషన్ కమిటీకి అయితే మనమైతే అప్లికేషన్ అయితే ఇవ్వాల్సింది ఉంటుంది. సో ఆ అప్లికేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు వచ్చేసరికి టోటల్ ఎంట్రీ నుంచి 3 అప్లికేషన్లను అయితే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ యొక్క 3 అప్లికేషన్ తీసుకొని వెళ్ళి పిహెచ్సిలో నుండి సీనియర్ అసిస్టెంట్తో డిఎం అండ్ హెచ్ఓ ఆఫీస్కి అయితే పంపించడం అయితే జరుగుతుంది. అదే యూపీహెచ్సి నుండి వచ్చేసరికి డిఎం అండ్ హెచ్ఓ ఆఫీస్కి అయితే డైరెక్ట్ అయితే పంపడం అయితే జరుగుతుంది. సో అలా వెళ్ళిన తర్వాత కలెక్టర్ ఆఫీస్కి అయితే పంపించడం అయితే జరుగుతుంది. సో అలా పంపించిన తర్వాత కలెక్టర్ ఆఫీస్లో వాళ్ళైతే అఫీషియల్ వెబ్సైట్లో అయితే పొందుపరచడం అయితే జరుగుతుందని అయితే చెప్తున్నారు. సో అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసరికి anakapalli.ap.gov.in అనే వెబ్సైట్లో అయితే మనకైతే అంటే ఎవరు సెలెక్ట్ అయినారు అనేది అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. ఇది ఇవాల్టి వీడియోలో గైస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్. ఈ యొక్క లింక్ని అయితే నేనైతే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి అయితే చెక్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.